మనలో చాలామందికి ఒక చిన్న జ్ఞాపకముంటుంది. అమ్మమ్మ లేదా నానమ్మ చేసిన వంటల రుచి. ఎన్నేళ్లు గడిచినా ఆ రుచి మాత్రం మన నాలుక చివలి నిలిచిపోతుంది. అదే పాయసమైనా, అదే పెరుగన్నమైనా అమ్మమ్మ చేతి వంటకు ఒక ప్రత్యేకమైన మజా ఉంటుంది. అలా ఎందుకుంటుంది తెలుసా? సింపుల్గా చెప్పాలంటే 2 కారణాలున్నాయి. మొదటిది, అమ్మమ్మలు వంట చేస్తే కేవలం పదార్థాలు మాత్రమే కాదు, ప్రేమను కూడా కలిపి వంట చేస్తారు. రెండవది, వాళ్ళు ఉపయోగించే సాంప్రదాయ వంట పాత్రలు. ఒక ప్రసిద్ధ మాట ఉంది, పాత్రలో ఏముంది అని ప్రశ్నిస్తే నిపుణులు చెబుతారు, అన్నీ పాత్రలోనే ఉన్నాయి అని. పూర్వం మన పెద్దలు వాడిన పాత్రలు వంటకాలకు కేవలం రుచి మాత్రమే కాదు, ఆరోగ్యాన్ని కూడా ఇచ్చేవి. ఉదాహరణకి, పూర్వం పెడకల కొయ్యిపై కాచిన పాలు గుర్తుందా? ఆ పాలపై వచ్చే మందమైన మీగడపై కొంచెం తేనె వేసుకుని తింటే పిల్లలకు ఆరోగ్యం, పెద్దలకు అద్భుతమైన రుచి. ఇప్పుడు గ్యాస్ స్టవ్లు, ఇండక్షన్ స్టవ్లు వచ్చాయి, కానీ తుమ్మ చెక్కలపై లేదా మోదుగు చెక్కలపై వండిన వంటకాల రుచి మాత్రం వేరే. చరిత్ర చెబుతోంది, విజయనగర సామ్రాజ్యానికి చెందిన రాజు శ్రీకృష్ణదేవరాయలు కూడా వేట మాంసాన్ని తుమ్మకట్టెలపై వండించి తినేవాడట. ఆ చెక్కల నుంచి వచ్చే పొగలో సహజమైన ఔషధ గుణాలుంటాయని పురాతన వైద్యులు చెబుతారు. ఇక మన పెద్దలు ఒక నియమం పాటించేవారు, ఏ వంటకం ఏ పాత్రలో చెయ్యాలి అనే విషయం వారికి స్పష్టంగా తెలుసు. ఇప్పుడు కొన్ని ఉదాహరణలు చూద్దాం. ఇనుప పాత్రలు. సాంబారు, రసం లాంటి వంటకాలకు ఇనుప పాత్రలు అద్భుతమైన రుచి ఇస్తాయి. ఇనుప పెనం మీద నేసిన దోస లేదా జొన్న రొట్టె రుచి ఎంత బాగుంటుందో మనకు తెలుసు. ఇంకా ముఖ్యంగా, ఇనుప పాత్రల్లో వండినప్పుడు కొద్దిగా ఇనుము ఆహారంలోకి చేరుతుంది. అది మన శరీరానికి చేరి రక్తాన్ని పెంచడానికి సహాయపడుతుంది. అంటే ఒక విధంగా ఇనుప పాత్రలు కూడా రక్తదాతలే అన్నమాట. డేగీచ పాత్రలు. బిర్యానీ వండటానికి ఇవే ఉత్తమం. బియ్యం, మాంసం పొరలుగా వేసి మట్టి మూత పెట్టి సీల్ చేసి వండితే ఆవిరిలో మట్టి గుణాలు కలిసి బిర్యానీకి అద్భుతమైన సువాసన వస్తుంది. మట్టి పాత్రలు. చేపల కూరకు మట్టిపాత్రలే సరైనవి. మట్టిపాత్రలో వండిన చేపల పులుసు రుచి ఇతర పాత్రల్లో వండితే రావడం చాలా కష్టం. మట్టిపాత్రల్లో ఉండే సూక్ష్మరంధ్రాలు పులుపును పీల్చుకొని ఆహారానికి ప్రత్యేకమైన రుచి ఇస్తాయి. అందుకే మట్టిపాత్రలో పెట్టిన నీరు కూడా చాలా మధురంగా ఉంటుందని చెబుతారు. మట్టిపాత్రలో తోడుపెట్టిన పెరుగు ఎంత రుచిగా ఉంటుందో మన పెద్దలకి బాగా తెలుసు. రాగి పాత్రలు. రాగి పాత్రలకు బ్యాక్టీరియాను తగ్గించే గుణం ఉంటుంది. కొన్ని ఇన్ఫెక్షన్ల నుంచి మన శరీరాన్ని రక్షించే శక్తి కూడా ఉంటుంది. కానీ ఒక విషయం గుర్తుంచుకోవాలి, పులుపు పదార్థాలను మాత్రం రాగి పాత్రల్లో వండకూడదు. కంచు పాత్రలు. తీయటి పదార్థాలకు ఇవే ఉత్తమం. పాలు ఈ పాత్రల్లో కాచినప్పుడు నెమ్మదిగా కాగి వెన్నతో నిండిన రుచికరమైన పాలుగా మారతాయి. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఇప్పటి ఇళ్లలో ఎక్కువగా స్టీల్, అల్యూమినియం లేదా నాన్ స్టిక్ పాత్రలే కనిపిస్తాయి. వీటితో వంట త్వరగా అయిపోతుంది, కానీ సాంప్రదాయ పాత్రలతో పోలిస్తే ఆరోగ్య ప్రయోజనాలు మాత్రం తక్కువ. అందుకే మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి, సాంప్రదాయ పాత్రల్లో వంట చేస్తే కొంచెం సమయం ఎక్కువ పట్టవచ్చు, కానీ ఆరోగ్యం మాత్రం ఖచ్చితంగా లభిస్తుంది. నూతన పాత్రల్లో వంటలు త్వరగా పూర్తవుతాయి, కానీ ఆరోగ్యానికి అంతగా ఉపయోగపడవు. అందుకే చివరగా ఒక ప్రశ్న, త్వరిత వంటలే కావాలా లేక ఆరోగ్యంతో కూడిన సాంప్రదాయ వంటలే కావాలా? ఆ నిర్ణయం మాత్రం మనదే.